తల్లిదండ్రులు కావాలని మీ కలని నిజం చేసుకోండి. 49 లో ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫ్రీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్. కేవలం 999 కి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు వీర్య పరీక్ష. ఇప్పుడే కాల్ చేయండి 8977738819. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మనందరికి తల్లి ఎవరు? మనందరికి తల్లి ఎవరు? మనందరికి ఒక ఇల్లు ఉంది. భూమాత. ముఖ్యంగా ఇండియా, ఈ భారతదేశము, ఇండియా మన తల్లి. ఇండియా మన ఇల్లు, మనందరికి ఇల్లు. మన తల్లి మనల్ని ఓన్లీ 9 నెలలు మాత్రమే కడుపులో మోస్తుంది. కానీ మన భారతదేశము, అప్నా ఇండియా, జీవితాంతం మనల్ని మోస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? మనం కట్టుకున్న చిన్న ఇంటిని నీట్గా ఉంచుకుంటున్నాం, క్లీన్గా నీట్గా ఉంచుకుంటున్నాం. చెత్తనంతా ఇంటి వెనకాల, పక్కోడి ఇంట్లో బయట పడేస్తున్నాం. చేస్తున్నామా? కారులో వెళ్తున్నాం, విండో దించుతున్నాం, చెత్త పడేస్తున్నాం. అవునా? ప్రేమమయంగా చూసుకోవాల్సిన దేశాన్ని మనం చెత్తమయం చేస్తున్నాం, చెత్త పడేస్తున్నాం. ఒక విషయం మీరు గుర్తుంచుకోవాలి, ఇది కఠోరంగా ఉన్నా కూడా నేను చెప్పే మాట మీకు ఉండాల. ఏంటంటే, మనం ఎప్పుడైతే బయట చెత్త పడేస్తామో మన తల్లి ముఖం మీద ఉమ్మేసినట్టే. మాట కష్టం ఉంటుంది, ఐఎమ్ రియలీ సారీ. కానీ నా మాట మీకు గుర్తుంటే నెక్స్ట్ టైం మీరు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయరు. మనం చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తే మన తల్లి ముఖం మీద ఉమ్మేసినట్టే. నేను ఫ్రాన్స్, స్పెయిన్కి వెళ్ళిన, అక్కడ గవర్నమెంట్ ఏం పెద్ద నీట్గా ఏం చేయవు, ఏదో ప్రోగ్రామ్స్ లేవు. అట్లీస్ట్ మన ఇండియాలో స్వచ్ఛ భారత్ అనే ప్రోగ్రామ్ ప్రధానమంత్రి గారు చేస్తున్నారు. కానీ అక్కడ ఏం లేవు. అక్కడ జనాలే, మనుషులకే, ప్రజలకే డిసిప్లిన్ ఉంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయరు. డస్ట్బిన్ లేకపోతే జేబులో పెట్టుకుని వాడు 10 కిలోమీటర్ వెళ్ళైనా చెత్త గుట్టలో ఇస్తాడు. సో మనం కూడా చెత్త అనేది చెత్త గుట్టలో వేయాలా. మన దేశాన్ని ప్రేమమయం చేసుకోవాలా, చెత్తమయం చేసుకోకూడదు. ఓకే? ఎందుకంటే చెత్త పడేయడం వల్ల రకరకాల రోగాలు కూడా వస్తున్నాయి.